హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. మొన్న అట్ల దద్దకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కాకినాడ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. సో, ఇది ప్యారిస్ ఎగ్జిబిషను. 2 మంత్స్ అయిపోతుంది మేము వెళ్ళి. సో, ఇప్పుడు తీసేస్తున్నారు గూడా. ఇప్పుడైతే వేరేది పెడుతున్నారు. అది మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికైతే వెళ్తాము. సో, ఇది టికెట్స్ అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు. టికెట్స్ అయితే 60 రూపీస్ ఒక్కొక్కరికిని. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకైతే టికెట్స్ తీసుకుంటారు. సో, ఇదంతా మైసూర్ ప్యాలెస్ సెట్టింగ్ అయితే చేశారు. సో, ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ టికెట్ అయితే వీళ్ళకి చూపించాలి. మేమైతే 4 టికెట్స్ అయితే తీసుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అదంతా ఫోటోస్ తీసుకోవడానికైతే బావుంటుంది. ఇది ఇంద్రభవనంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది. సో, ఇక్కడ లొకేషన్ బావుందని ఫోటోస్ అయితే దిగుతున్నారు చాలామంది. మేము కూడా దిగాము. మాక్సిమం పిల్లల కోసమే వస్తారు ఇలాంటి చోట్లకి. వాళ్ళు చూస్తే ఇవన్నీ హ్యాపీగా ఫీల్ అవుతారని. ఇంక ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇంక ఇవన్నీ చూడడానికి నా 2 కళ్ళు అయితే సరిపోలేదు. చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఆ లైటింగ్స్ అవి చాలా అట్రాక్టివ్‌గా ఉంది. సో, ఇక్కడ టవర్ కనిపిస్తుంది గదా! ఇంకా నిజంగా ప్యారిస్ వచ్చామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. బయట ప్యాలెస్ దగ్గర ఇక్కడ టవర్ దగ్గర అయితే ఫోటోస్ తీసుకోవడానికైతే మంచి ప్లేస్ ఇది. ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికైతే చాలా బావుంటుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఫోటోసే తీసుకుంటున్నారు ఎక్కువ ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఈ టవర్ పక్కల లొకేషన్ అంతా ఫోటోస్‌కి బావుంటుంది. సెట్టింగ్స్ అయితే పెట్టారు. ఇంక ఈ టవర్ అయితే భలే నచ్చింది మాకైతే. ఇంకా అక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీయించేసుకొని ఇంకా ఇక్కడ బయటకైతే వచ్చాము. మొత్తం అంతా ఒక లుక్ అయితే వేస్తున్నాము. మన దగ్గర డబ్బులు ఉండాలి గానీ ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్‌కైతే అసలు ఏం లోటు ఉండదు. మొత్తం అన్నీ దొరుకుతాయి. బిర్యానీ దగ్గర నుండి ఇంకా ఫాస్ట్ ఫుడ్ అంతా ఉంటుంది. అలానే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా లేనివంటూ ఏమి ఉండవు. కాకపోతే అన్నీ కాస్ట్ ఎక్కువ తినేవి. ఇంక ఇదైతే టవరు. టవర్ అయితే 100 రూపీస్ టికెట్. ఇవి మిర్చి బజ్జీ వేస్తున్నారు ఇక్కడ. ఆ రోజు జనం అయితే తక్కువ వచ్చారు. ఎందుకంటే అప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి. మొన్న ఆటిల దగ్గరికి. సో, అందుకని తక్కువే ఉన్నారు. సంక్రాంతికి అయితే చూడాలి. ఇంక అస్సలు ఖాళీ ఉండదు. మొత్తం ఫుల్ జనం అయితే నిండిపోతారు. బయట టికెట్ తీసుకోవడానికే చాలా టైం పడుతుంది. లైన్ అయితే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేస్తది టైం మనకి. సో, ఇక్కడ మా వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటే ఇక్కడైతే ఉన్నారు. మా హస్బెండ్, మా చిన్నోడికైతే ఐస్ క్రీమ్ అయితే కొన్నారనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా పిల్లలవి హెలికాప్టర్స్. అవి కూడా 50 రూపీసే. పిల్లలవన్నీ 50 రూపీసే. ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా చిన్నపిల్లలది. ఇది కూడా 50 రూపీసే టికెట్. కొంచెం పెద్దవి జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, టవర్ అవన్నీ ఉంటాయి కదా అవైతే పెద్దవాళ్ళవన్నీ 100 రూపీసే. ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్న వాళ్ళ పని బావుంటది. ఇంకా సంక్రాంతికి చూడాలి. ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు మేమైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ ఒకటి 30 రూపీస్. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ పొటాటో స్లైస్ ఉన్నాయి కదా అది కాస్ట్ అడుగుతారని వెళ్ళాము. అది ఒక స్టిక్ వచ్చేసి 80 రూపీస్ అంట. తీసుకోలేదు ఇంకా. అది ఒకటే తీసుకుంటే మా పిల్లలిద్దరూ కొట్టుకుంటారు మళ్ళీ ఒకదాని కోసం. ఇంకా నెక్స్ట్ ఇదైతే నచ్చింది నాకు బుల్లు. ఇది కూడా 80 రూపీస్ అనుకుంటా మనిషికి. ఇదైతే జెంట్స్‌కి బావుంటుంది. లేడీస్ ఎక్కితే పడిపోతాం ఇంకా. చూస్తున్నారు అంతే దీన్ని. పెద్దగా ఎవరు ఎక్కలేదు. ఇదైతే నచ్చింది నాకు. మీరు ఎప్పుడైనా ఈ బుల్ ఎక్కారో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. అది కూడా 30 రూపీసే. ఇంకా నెక్స్ట్ మా చిన్నోడు నేను అయితే కొలంబస్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఇద్దరికి 100.
మా పెద్దోడైతే ఇంకా అది ఎక్కనన్నాడు. ఇక్కడ ఇదైతే ఇది ఎక్కాడు. ఇది 50 రూపీస్ దీనికి టికెట్. 5 మినిట్స్ ఉంటుంది. కొలంబస్ కూడా జనం ఎవరు లేరని స్లోగా అయితే మూవ్ అయింది. అది స్లోగానే తిప్పారు దాన్ని. అసలు ఎక్కినట్టే లేదు నాకైతే. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే కొలంబస్. చాలా స్లోగా అయితే వెళ్ళింది. ఇంకా మా చిన్నోడు వచ్చాక ఇంకా వాడు ఊరుకుంటాడు, వాడు కూడా ఎక్కేసాడు ఇది. ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే చేతిలో కనీసం 5000 అయినా ఉండాలి. ఇంక ఇక్కడ రింగ్స్ అయితే వేస్తున్నాం మేము. వాడు చాలా పడతాడు కానీ అవి ఏం పడవు. మాకైతే 2 అయితే పడ్డాయి. ఒకటైతే బిస్కెట్ ప్యాకెట్ పడింది, క్రీమ్ బిస్కెట్, ఇది డార్క్ ఫ్యాంటసీ. ఇంకొకటి అయితే లేజర్ లైట్ ఉంటుంది కదా, గోడ మీద వేస్తే చుక్కలు వస్తే లైట్, అదైతే పడింది. ఇదనమాట. ఇంకా మా పెద్దోడు ఎగ్జైట్మెంట్ అయితే వెంటనే చింపేస్తున్నాడు దాన్ని. సో ఇది రింగ్స్ వేయడానికి అయితే 50 రూపీస్. పర్లేదు, మాకైతే డబ్బులు కలిసి వచ్చాయి అనిపించింది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ మా పెద్దోడైతే ఈ బాల్స్ వేస్తా అన్నారు ఇద్దరు. సో ఇక్కడ బాల్స్ అయితే వేస్తున్నారు. బాల్స్ వేసిన తర్వాత ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేసి మనకి ఏ ఐటమ్ వచ్చిందో అదైతే ఇస్తారు. ఇక్కడ బట్టల బ్రష్ అయితే వచ్చింది. ఇక్కడ బాణం అయితే వేస్తున్నారు మా హస్బెండ్. క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి కదా, సో ఆ బ్యాట్ చూసి వేస్తున్నారు. ఆ బాణం మిడిల్లో 3 టైమ్స్ పడితే క్రికెట్ బ్యాట్ వస్తుందంట. 2 టైమ్స్ అయితే టెడ్డీ బేర్ అనుకుంటా. 1 టైం అయితే వాటర్ బాటిల్ అనుకుంటా. సో మాకైతే 1 టైం అయితే పడింది, లాస్ట్లో పడింది. సో వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు ఒకటి. ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఏదో ఒకటి వస్తే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అయితే బకెట్ గేమ్. ఇది బకెట్లో గ్లాస్ ఉంటుంది వాటర్లో లోపల. ఆ గ్లాస్లో అయితే ఎన్ని కాయిన్స్ పడితే మనకి గిఫ్ట్ ఇస్తారు, ఒకటి పడిన ఇస్తారు. అక్కడ రాసి ఉన్నాయి కదా, సో అలా అయితే ఇస్తారనమాట. 3 కాయిన్స్ పడితే గడియారం ఇస్తారు, 4 పడితే టెడ్డీ బేర్ ఇస్తారు. ఇంకా గ్లాసులు అయితే మేము ట్రై చేయలేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే కొన్ని అయితే రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్, కొన్ని అయితే కాస్ట్లీగానే ఉన్నాయి. ఇక్కడ ఈ చైన్స్ అయితే బాగానే ఉన్నాయి, 50 రూపీస్ ఈచ్. సిల్వర్ ఉన్నాయి, అలానే రోజ్ గోల్డ్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయి. నెయిల్ పాలిష్లు అయితే 20, 30, 40, 50 ఆ రేంజ్లో ఉన్నాయి. 20 నుంచి 50 వరకు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్, అవి చాలా కలెక్షన్ ఉంది. నేనైతే కొన్ని అయితే తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నానో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మంచూరియా దగ్గర అయితే ఇంకా అసలు ఖాళీనే ఉండదు. మంచూరియా అయితే ఒకటి 80 రూపీస్, చిన్న కప్పు ఇస్తాడంతే. చాలా అంటే చాలా కాస్ట్లీ. బయట తినడమే బెస్ట్ మంచూరియా. ఎగ్జిబిషన్లో అయితే చాలా ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ కొలంబస్ చూడండి, అసలు ఎంత స్లోగా వెళ్తుందో. జనం ఎవరూ లేరని చాలా తక్కువ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఇది చెక్కుకునేది ఉంది కదా, క్యారెట్ తురుముకునేది. సో దాన్ని చూసి అయితే వచ్చాము ఇక్కడికి. సో అదైతే తీసుకున్నాము. తాటికాయలు ఎక్కువ మేము తీస్తాం కదా, సో అందుకని తీసుకున్నాం అది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ సింక్ పైప్స్, అవేమీ తీసుకోలేదు. ఇంకా ఇవైతే ఫ్రై చేసుకునేవి అయితే 50 రూపీస్ నుంచి ఉన్నాయి. చిన్నవి 50, కొంచెం పెద్దవి అయితే 80 రూపీస్, బాగా పెద్దవి 100 రూపీస్ వరకు ఉన్నాయి. ఇదైతే ప్లేట్స్ పెట్టుకునేది చూస్తున్నారు, ప్రైస్ అయితే 150 ఎంత చెప్పారు. ఇంకా నెక్స్ట్ అయితే అది స్పూన్స్, అవి చాక్స్ అవి పెట్టుకునేది, అది కూడా బాగుంది. కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు సెకండ్ టైం తీసింది అయితే కొంచెం తక్కువ, దాని మీద ఒక 50 రూపీస్ డిఫరెంట్ అనుకుంటా అంతే. సో ఇంకా మేమైతే ఏం తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఇంకా చాలా కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వస్తే చాలు, ఇంకా మన ఇంట్లోకి అన్నీ దొరికేస్తాయి. కిచెన్లోకి, ఇంట్లోకి కూడా డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంక ఈ గట్టెలు అయితే
జల్లెడ గట్టెలు అయితే 50 రూపీస్. ఇంకా కాస్ట్స్ కూడా వాటి మీద ఉన్నాయి. మూకుళ్ళు ఉన్నాయి కదా, అవి అయితే 150 రూపీస్ ఉన్నాయి చిన్నవి. ఇంక ఈ గ్లాసెస్ 40 రూపీస్ ఆ సెట్. మరి ఈచ్ వన్ నాకైతే తెలియదు, నేనైతే అడగలేదు మరి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది ఇంకో షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్నీ కొంచెం తక్కువ రేట్ అనమాట. ఇంట్లోకి ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి ఇక్కడ. ఇందాక చూసినవన్నీ స్టీల్వి, ఇవన్నీ పింగాణి ప్లాస్టిక్వి అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ బాటిల్ అయితే తీసుకున్నాం, ఇది పెప్పర్ అవి వేసుకోవడానికి, సాల్ట్ అవి వేసుకోవడానికి. ఆ బాటిల్ అయితే 20 రూపీస్ అది. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలు అయితే ఇంకా అన్నీ తీసేస్తున్నారు. ఇంకా డిబ్బీ అయితే తీసుకున్నాము, స్మైలీ డిబ్బీస్, ఈచ్ వన్ 20 రూపీస్. 2 డిబ్బీస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ కాస్ట్ అయితే తక్కువే ఉన్నాయి, పర్లేదు. కాకపోతే మేమే టైం లేక చూడలేదు. ఇంకా ఈ టవర్ ఎగ్జిబిషన్కి మీలో ఎంతమంది వెళ్ళారో కమెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బైక్ దగ్గర కూడా వచ్చేసాము. ఇంకా అంతేనండి వీడియో అయితే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.